హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ అనమాట. సో అందరూ వినే ఉంటారు, విఐటి ట్రిపుల్ ఈ 2026 నోటిఫికేషన్ అయితే మనకి రావటం జరిగింది. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ట్రిపుల్ ఈ 2026 మనకి ఓవరాల్గా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి దీనిపై వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనమాట. సో అది వెల్లూరులో ఉంది. ఇంకోటి చెన్నైలో, తర్వాత భోపాల్ అండ్ ఏపీ వచ్చేసి మనకి అమరావతిలో ఉంది. ఓకే, సో ఇక్కడ 4 దగ్గర ఉందనండి ఈ ట్రిపుల్ ఈ. అయితే మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తానంటే 28 ఏప్రిల్ టు 3rd మే అనమాట. అంటే ఇది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎగ్జామ్ డేటు. కోర్స్ ఇది ఇంకా చేంజ్ అయినా కూడా మీకు అప్డేట్ ఇస్తాను నేను. ఓకే, ఇదైతే మీకు 28 ఏప్రిల్ 3rd మే ఆ డేట్స్ మధ్యలో వాళ్ళు కండక్ట్ చేస్తానని చెప్పారు. సో టోటల్గా వచ్చేసి ఎగ్జామ్ మనకి ఎన్ని అవర్స్ ఉంటుందంటే 2 hours 30 minutes ఉంటుందండి. కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఓకే, సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే టోటల్గా 125 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి టైం చూడండి, టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. 2 hours 30 minutes ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామే. అలాగే 125 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 marks. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కంపల్సరీ. ఒక్కొక్క నెగిటివ్కి 1 marks కట్ అయిపోతుంది. ఇక్కడ మ్యాథ్స్ టీమ్ అండ్ బైపీసీ టీమ్ ఉంటాయి, రెండిట్లు ఉంటాయండి. ఇక్కడ మ్యాథ్స్ అండ్ బైపీసీ వాళ్ళకి 40 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్ 40, బయాలజికల్ అండ్ బోటనీ జువాలజీ కలిపి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ అంటే బైపీసీ వాళ్ళు బయోటెక్నాలజీ చేయడానికండి. ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి మనకి బీటెక్ ప్రోగ్రామ్కి ఫిజిక్స్ 35 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 35 క్వశ్చన్స్ అండ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 5 క్వశ్చన్స్ ఉంటాయండి. సో టోటల్గా 125 క్వశ్చన్స్ ఉంటాయి. రిమైనింగ్ అన్ని సేమ్, బట్ మ్యాథ్స్ వాళ్ళకి 40, బయాలజీ వాళ్ళకు అవి క్వశ్చన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా మనకి అప్లికేషన్ కాస్ట్ వచ్చేసి 1350 అండి. సో ఇది రీఫండ్ అవ్వదు. ఒకసారి మనం ఆన్లైన్ చేస్తే మళ్ళీ ఫీజు రావటం అనేది ఉండదండి. నాన్ రీఫండ్ అనమాట, గుర్తుపెట్టుకునేది. 1350 ఫీజు కాస్ట్. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఎవరు అప్లై చేయాలి, ఏ గ్రూప్ వాళ్ళంటే 2004 జూలై 1 తర్వాత పుట్టిన వాళ్ళండి. అంతకుముందు పుట్టిన వాళ్ళకి ఎలిజిబుల్ ఉండదు. ప్లస్ ఇప్పుడు 2026 అంటే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అయిపోయిన వాళ్ళు కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ అండి. రెగ్యులర్ స్టూడెంట్స్ ఇక ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎప్పుడంటే 2004 జూలై 1 వీక్ నుంచి ఉన్నవాళ్ళు అనమాట. అది కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా చూస్తారంటే కంపల్సరీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తారు. మీకు ఉన్నటువంటి 10th క్లాస్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ మార్క్స్ మెమోలో ఈ డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఆఫ్టర్ ఉన్న ఓకే, బిఫోర్ ఉండకూడదు. ఓకే, తర్వాత ఇంకా రిమైనింగ్ అంటే ఎలిజిబుల్ మార్క్స్ ఎన్ని ఉంటాయంటే ఇప్పుడు మనకి ఎంట్రన్స్ రాసిన తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ కోర్సులో అయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 60% తీసుకుంటారండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకి 50% ఆఫ్ ఇంటర్ మార్క్స్ మేము తీసుకుని వాళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసుకుంటారు. ఓకే, తర్వాత ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. March 31, 2026 అండి, 2026. ఓకేనండి. సో March 31, 2026 వరకు మనకి టైం ఉంది. ఇక ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ మీకు చెప్పే కదా, 28 ఏప్రిల్ నుంచి May 3rd అనేది కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసి 2nd week of May అనౌన్స్ చేస్తారు. ఓకే, సో ఇది ట్రిపుల్ ఈ యొక్క మెసేజ్ అండ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఇంకా ఎగ్జామ్ సంబంధించిన ఇంకా ప్యాటర్న్ సిలబస్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.